మిథునను తీసుకుని వెళ్లి పోలీస్ ఆఫీసర్ అయిన దేవాను మెచ్చుకున్న హరివర్ధన్ సత్యమూర్తి. ఇంతకు ఏం జరిగింది? అసలు మిథునను తీసుకుని వెళ్లి పోలీస్ ఆఫీసర్గా దేవా మారడమేంటి? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. నువ్వుంటే నా చితక అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా మిథున దేవాలిద్దరూ కలిసిపోయారు. కానీ రెండు కుటుంబాల వాళ్ళు అయితే వెలివేశారు. అటు దేవానైతే వాళ్ళమ్మ ఎంతో ప్రేమ పంచినా కానీ దేవా ఎప్పుడైతే ఒక ఆడపిల్ల జీవితాన్ని అంటే పెళ్లి పీటల మీదే భానుని వదిలేసి మిథున కోసం వెళ్ళాడు కదా, తన తండ్రి ఇచ్చిన మాటను కూడా లెక్క చేయకుండా మిథున కోసం వెళ్ళి మిథునను వెంట పెట్టుకొచ్చినందుకు గాను తన తల్లి కూడా దేవాను అసహించుకుని వెళ్ళిపోరా, నువ్వు నాకు అవసరం లేదు, మేము ఏ పాపం చేస్తే నువ్వు పుట్టావురా అంటూ మాట్లాడేసరికి చాలా బాధ కలుగుతుంది దేవాకు. ఇంకా దేవా మిథున ఇద్దరు కూడా అక్కడి నుంచి బయటికి వచ్చేస్తారు. ఎటు వెళ్ళాలో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలోనే దేవా మిథున రోడ్డు మీద పడిపోతారు. ఇంకా ఇద్దరు కూడా వాళ్ళ షెడ్ ఉంది కదా, వాళ్ళ షెడ్ దగ్గరికి వెళ్ళిపోయేసరికి ఇంకా వాళ్ళు చుట్టూ మిగిలిన ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళు గబగబా వెళ్ళి వాళ్ళిద్దరికి బట్టలు తీసుకుని వస్తారు. బట్టలు తీసుకుని వచ్చేసేసరికి బట్టలు మార్చుకుంటారు. ఎందుకంటే ఆ దేవా ఏమో పెళ్ళికొడుకు బట్టల్లో, మిథునేమో పెళ్లి కూతురు బట్టల్లో ఉన్నారు కదా. ఇంకా బట్టలు మార్చుకునేసరికి ఇంకా రాత్రికి వాళ్ళంతా ఇంటికి వెళ్ళిపోతారు. కానీ వీళ్ళిద్దరూ షెడ్లోనే ఉండిపోతారు. టిఫిన్ కూడా తీసుకొచ్చి ఇచ్చేసేసరికి దేవా మిథున, నేను తప్పు చేశానా దేవా, నేను మళ్ళీ నీ జీవితంలోకి రావడం వల్లే నిన్ను ఇంట్లో వాళ్ళు బయటికి పంపించేశారు కదా అంటూ బాధపడుతూ ఉంటుంది మిథున. ఎందుకు మిథున అలా బాధపడతావు? నువ్వు లేందే నాకు లైఫే లేదు, నువ్వే నా లైఫ్ అయినప్పుడు నువ్వు లేకపోతే నేను ఎలా సంతోషంగా ఉంటాను? నా ఫ్యామిలీతో ఉన్నా నేను సంతోషంగా ఉండేవాణ్ణి కాదు. భార్య భర్త అంటే జీవితాంతం కలిసి ఒకే చోట ప్రయాణం సాగించడమే. మిగిలిన వాళ్ళు మనకి ఎవరూ తోడురారు. భార్యకు భర్త, భర్తకు భార్య తప్ప అని చెప్పి ఇంకా దేవా కాస్త మిథునను హత్తుకుంటాడు. బాధపడొద్దు అని చెప్పాను కానీ మనం ఈ ఊర్లో ఉండొద్దండి అని చెప్పనేసరికి మరి ఎక్కడికి వెళ్దామని చెప్పాను కానీ నా ఒంటి మీద ఉన్న నగలున్నాయి కదా, అవి తీసుకుని మనం వేరే ఊరు వెళ్ళిపోదాం. అక్కడే ఏదో ఒకటి చూసుకుని మిమ్మల్ని గొప్ప మనిషిగా చేసి మిమ్మల్ని రౌడీ అంటున్న మా ఆ ఇంట్లో వాళ్ళు ఒక రౌడీలా పెరిగాడు అని అంటున్న వాళ్ళందరికీ కూడా మీరు గొప్ప మనిషి, ఒక గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దాను అన్న తృప్తి నాకు ఉండాలి అంటే మనం ఈ ఊర్లో ఉంటే ఎప్పటికీ అభివృద్ధి చెందలేము, మనం వేరే ఊరు వెళ్ళిపోదాము అని చెప్పనేసరికి ఏంటి మిథున నిజంగానే నువ్వు అలా అంటున్నావా అనగానే నిజంగానే వేరే ఊరు వెళ్ళిపోదాము అనేసరికి సరే నీ ఇష్టమని ఇంకా తెల్లారేసరికి ఆ నగలున్నాయి కదా, నగలు తీసుకుని వీళ్ళ ముగ్గురు షెడ్కి వచ్చేసరికి ఉండకుండా లెటర్ రాసి వెళ్ళిపోతారు. మేము వెళ్ళిపోతున్నాం మచ్చా, షెడ్డును జాగ్రత్తగా చూసుకోండి, మా కోసం వెతకొద్దు అని చెప్పనేసరికి అదేంట్రా మచ్చ వాళ్ళు వెళ్ళిపోవడం ఏంటి అనగానే ఈ ఊర్లో ఉంటే వాళ్ళకి ఎప్పటికైనా ఇబ్బంది కలుగుతుందని వెళ్ళిపోయి ఉంటారు. పోనీలే, ఎక్కడికి వెళ్ళినా దేవా సంతోషంగా ఉంటాడు మిథునతో, అది సరిపోదా మనకి అని చెప్పాను కానీ అవునరా మచ్చా అని చెప్పి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఇంకా మరుసటి రోజు తెల్లవారిన తర్వాత వీళ్ళు వచ్చారు కదా, ప్రమోదిని ఇటు ముసలావిడ ఇద్దరు కూడా వస్తారు. వచ్చేసరికి ఏడి నా మనవడు మనవరాలు ఎక్కడ్రా అని చెప్పాను కానీ రాత్రి ఇక్కడికే వచ్చి ఉన్నారు బామ్మ, టిఫిన్ కూడా తీసుకొచ్చాము, వాళ్ళిద్దరూ బట్టలు కూడా మార్చుకున్నారు. కానీ తెల్లవారేసరికి ఏమైందో మరి ఏం ఆలోచించుకున్నారో తెలీదు, ఇక్కడి నుంచి ఇద్దరూ వెళ్ళిపోతూ ఈ లెటర్ రాసి పెట్టి వెళ్ళారు అని చెప్పనేసరికి ఎక్కడికి వెళ్ళుంటారమ్మమ్మ అని చెప్పాను కానీ ఎక్కడికి వెళ్ళినా దేవాతో పాటు మిథున ఉంది కాబట్టి దేవాకు ఏ ప్రమాదం రానివ్వదు, అలాగే మిథున దేవాని కూడా కాపాడుకుంటాడు. సో ఏ ఇబ్బంది ఉండదు. గొప్ప వ్యక్తిని చేశాకనే మళ్ళీ మిథున మన కంటికి కనిపిస్తుంది. మిథున దేవాల గురించి ఆలోచించవలసిన అవసరం లేదు అని వాళ్ళిద్దరూ ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిపోయేసరికి శారద ఎక్కడికి వెళ్ళారు అత్తయ్య అని చెప్పనేసరికి ఇద్దరం గుడి వరకు వెళ్ళాము అని చెప్పాను కానీ అవునా,
సరే అని చెప్పి టిఫిన్ చేయండి అనగానే నాకేం వద్దు శారదా, ఇంకా నేను వెళ్తాను అని చెప్పి ఇంకా బేబీ కాస్త బయలుదేరి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేసరికి కొన్ని రోజులకి కోపం తగ్గుతుంది కదా ఎవరికైనాను. ఆవేశంలో ఏదో మాట అన్నా తర్వాత తగ్గుతుంది కదా. ఇక్కడ సూర్యకాంతం దేవా మీదన ఇంట్లో కూడా లేరన్న విషయం త్రిపురకు ఫోన్ చేసి చెప్తారు. మామయ్య మీరింట్లోంచి బయటికి పంపించేసినట్టే అక్కడ మాస్టారు సత్యమూర్తి కూడా ఇంట్లోంచి బయటికి పంపించేశారంట. దేవా మీదన ఎక్కడికి వెళ్ళారో ఏంటో ఎవరికీ తెలీదు, ఊళ్ళో ఎక్కడా కనిపించట్లేదంట అని చెప్పనేసరికి అక్క బావ ఎక్కడికి వెళ్ళుంటారు, ఏమై ఉంటారు అని చెప్పి అలంకృత కాస్త అనుకుంటుంది. ఎక్కడికి వెళ్ళాడు దేవా అని చెప్పాను కానీ ఏమో నాకు తెలియలేదు, ఆ ఇంటి నుంచి వచ్చిన కబురు అయితే ఇదే అని చెప్పి త్రిపుర అయితే చెప్పేసరికి దేవా ఎక్కడికి వెళ్ళుంటాడు, మిథునతో పాటు దేవా ఊరు వదిలి వెళ్ళిపోయాడా అని చెప్పి ఇంకా రిషి కూడా అమెరికా వెళ్ళిపోతాడు. ఇంకా పొరుగురు వెళ్ళిపోయిన దేవా మిథున ఇద్దరు కూడా అలా వెళ్తూ ఒక పెద్ద మనిషి అంటే కారులో వెళ్తున్న మనిషికి హార్ట్ అటాక్ వచ్చేసరికి వీళ్ళిద్దరూ కాపాడి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. జాయిన్ చేసేసరికి వాళ్ళ కొడుకు కోడలు ఒక్కొక్కరే వాళ్ళు అమెరికాలో ఉంటారు. ఈయన మాత్రమే ఇక్కడ ఉండి బిజినెస్లు చూసుకుంటూ ఉండేసరికి ఇంకా దేవా మిథున కాపాడతారు కదా. సార్ మిమ్మల్ని కాపాడింది వాళ్ళే అని చెప్పనేసరికి కొత్తగా పెళ్ళైనట్టుంది, లోపలికి రమ్మని చెప్పు అనగానే లోపలికి వచ్చిన తర్వాత చాలా కృతజ్ఞతలమ్మా అని చెప్పనేసరికి పర్వాలేదు సార్, మీ కళ్ళ ముందు ప్రాణం పోతూ ఉంటే చూస్తూ ఎలా ఊరుకుంటాము, అందుకే మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకొచ్చాము అని చెప్పి మాట్లాడేసరికి సరేనండి అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా వెళ్ళబోయేసరికి కొత్తగా పెళ్ళైనట్టుంది, ఈ ఊరు ఎందుకు వచ్చారు, ఏదో బాధలో కనిపిస్తుంది మీ ముఖం, మీకు ఇబ్బంది లేకపోతే మా ఇంటికి రండి, తర్వాత మీరు ఆలోచించుకుని వెళ్తురు కానీ ప్రజెంట్కి మాత్రం మా ఇంట్లో ఉండండి అనేసరికి ఇద్దరు ముఖముఖాలు చూసుకొని నా మాట కాదనకండి, మీరు నన్ను కాపాడారు కాబట్టి మీరు ఖచ్చితంగా వచ్చి తీరాలి అనగానే సరే అని చెప్పి ఇంకా దేవా మిథున ఇద్దరు కూడా ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళేసరికి ఇంట్లో పని వాళ్ళు ఉంటారు కానీ ఇతను తప్ప ఎవరు కూడా బంధువులు ఆత్మ బంధువులు అంటూ ఎవరు ఉండరు. సార్ నేను ఇంటికి వెళ్ళొస్తాను అని చెప్పి మేనేజర్ వెళ్ళిపోతాడు. ఏంటి లంకంత ఇల్లుంది, ఇంట్లో ఎవరు కనిపించట్లేదు అని వెతుక్కుంటున్నారా, ఇల్లు మాత్రమే లంకంత ఉంది, నా కొడుకు కోడలు అమెరికాలో ఉంటారు, వాళ్ళు ఇక్కడ ఉండరు, నేను ఫోన్ చేస్తే మాట్లాడతారే తప్ప వాళ్ళు నాకు ఫోన్ చేసి మాట్లాడడం అంటూ ఎప్పుడూ ఉండదు అని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటారు. అయ్యో బాధపడకండి అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా కూర్చోండి అని చెప్పి మిథున వెళ్ళి భోజనం తీసుకురా అని చెప్పాను కానీ గబగబా వెళ్ళి భోజనం తీసుకొచ్చి తినండి అని చెప్పాను కానీ ఇప్పుడేం వద్దమ్మా అని చెప్పనేసరికి మీరు చాలా నీరసంగా ఉన్నారు, అసలే హాస్పిటల్ నుంచి కూడా వచ్చారు కదా, మీరు భోజనం చెయ్యండి అనగానే నేను కాదు నీరసంగా ఉంటా, మీరు ఎంత దూరం నుంచి ఏ ఊరు నుంచి వచ్చారో మరి అని చెప్పనగానే మాదో పెద్ద కథ అని చెప్పనేసరికి మీరు తప్పుగా అనుకోకపోతే వేరేలా అనుకోకపోతే మీ కథ ఏంటో నాకు చెప్పండి, నాకు తోచిన సహాయం నేను ఖచ్చితంగా చేయిస్తాను అనేసరికి ఇంకా మిథున మొత్తం స్టార్టింగ్ నుంచి అంటే వీళ్ళిద్దరి పెళ్ళైనప్పటి నుంచి మొత్తం చెప్పుకుంటూ వచ్చేసరికి చిన్న కథ అనుకున్నాను, పెద్ద కథే. మొత్తానికైతే ఆ శివపార్వతుల సన్నిధిలో పెళ్లి చేసుకుని విడిపోయారు అనుకుని వేరే పెళ్ళిళ్ళు చేసుకోవడానికి సిద్ధపడి మళ్ళీ ఇద్దరు ఒకటయ్యారన్నమాట. ఈ రెండు కుటుంబాల వాళ్ళు వెలివేయడంతో పొట్ట చేత పట్టుకుని పట్నం వచ్చారు అనగానే నా భర్త రౌడీ అని అన్న వాళ్ళే గొప్ప వ్యక్తియే గొప్ప స్థాయికి వచ్చాడు అని అనిపించుకోవాలి అని చెప్పనేసరికి ఏం చదువుకున్నావు అని చెప్పనగానే నేను డిగ్రీ చదివాను అని చెప్పనేసరికి నీకు ఏదైనా దేని మీదైనా ఆశ ఉందా అని చెప్పనగానే నా భర్తను పోలీస్ ఇన్స్పెక్టర్ని చెయ్యాలని నేను ఆశపడుతున్నాను అని చెప్పి మిథున చెప్తుంది. అయితే నువ్వు చదువుకో, నీకు నేను సహాయం చేస్తాను అనగానే వద్దు సార్, మేము ఏదో రకంగా కష్టపడతాము అని చెప్పాను కానీ చూడు బాబు, తను నా కూతురు అనుకో, నువ్వు నా అల్లుడు అనుకో, నా కొడుకు ఆల్రెడీ అమెరికాలో ఉన్నాడు,
నాకు కూతురంటే చాలా ఇష్టం. మిథునను చూస్తుంటే నా కూతురులాగే అనిపిస్తుంది. కూతురు లేని లోటు తీరుస్తుందని అనిపిస్తుంది. అందుకే నా కూతురుని ఇక్కడే ఉంటుంది. నువ్వు చదువుకో, నీ చదువుకు తగ్గ డబ్బులు నేను అరేంజ్ చేస్తాను అనగానే, వద్దు సార్, మేము మా కష్టార్జితంతోటే అని చెప్పనేసరికి, సరేనమ్మా, నీ కష్టార్జితంతోటే నీ భర్తను చదివించుకోవాలనుకుంటున్నావు. సరే, నువ్వేం చదువుకున్నావు అనగానే, తను ఓ ఫారెన్లో చదివింది కదా, ఆ చదువు చెప్పేసరికి, అవునా, సరే, మా ఆఫీసులో నేను చైర్మన్ కాబట్టి సీఈఓని చైర్మన్ని నేనే కాబట్టి నేను చూసుకోలేకపోతున్నాను. నిన్ను సీఈఓని చేస్తాను. నా కొడుకు సీఈఓగా ఉండేవాడు, తను లేకపోయిన తర్వాత నేనే చూసుకునేదాన్ని. నిన్ను సీఈఓని చేస్తాను, నువ్వే ఇదంతా చూసుకోవాలి అనేసరికి, సార్ నేనా అని చెప్పాను. కానీ నీ చదువుకి అంత టాలెంట్ ఉందమ్మా, నువ్వు ఖచ్చితంగా సీఈఓ అవుతావు. ఎందుకంటే నువ్వు చదివింది లాయర్ చదువు కాబట్టి సీఈఓ ఖచ్చితంగా చేస్తావు అని చెప్పి ఇంకా సీఈఓ స్థానంలో కూర్చోపెట్టిన తర్వాత ఇంకా తనకు వచ్చే శాలరీ డబ్బులతోనే దేవాను బాగా అంటే దేవా ఆఫీస్ సైడ్ తను ఒక క్వాలిఫికేషన్ ఉన్నా ఆఫీస్ సైడు రానివ్వరు. తను పోలీస్ చేయాలి అన్న ఉద్దేశమే కదా. సో మిథున రోజు ఏలింట్లోనే ఉంటూ జాబ్కి వెళ్ళి సీఈఓగా అన్ని బాధ్యతలు చూసుకుని ఎక్కడ ఏ తేడా లేకుండా అన్నీ పర్ఫెక్ట్గా చూసుకుంటూ ఉంటుంది. ఇంకా దేవ అయితే ప్రతిరోజు చదువుకోవడానికి కోచింగ్కి వెళ్తూ ఫిజికల్ ట్రైనింగ్కి వెళ్తూ ప్రతిరోజు ఉదయాన్నే దేవ మిథున వాకింగ్కి వెళ్ళడం. ఇంకా వాళ్ళ సొంత ఇంట్లో ఉన్నట్టుగానే ఫీల్ అవుతారు. మీరు నాకు పరాయి వాళ్ళు కాదు, నువ్వు మామయ్య అని పిలువు, నువ్వు నాన్న అని పిలువు, నువ్వు నా సొంత కూతురివే. బయట వాళ్ళు ఎవరైనా అడిగినా నేను అదే చెప్తాను. మీరు నాకు అలాగే అనిపిస్తున్నారు. ఏ జన్మ రుణబంధమో నాకు మీరు అంత దగ్గరయ్యారు అని చెప్పి ఇంకా చాలా సంతోషంగా వాళ్ళని దగ్గర చేసుకుంటాడు ఆ పెద్ద మనిషి అయితే. ఇంకా ఆ రకంగా ఇంకా సీఈఓ స్థానంలో కూర్చుని తను భర్తకు గొప్ప స్థాయికి తీసుకువెళ్ళాలని ఎంతగానో సంతోషపడుతూ ఉంటుంది. ఇంకా ప్రతి క్షణం దేవా మిథున ఇద్దరు కూడా సంతోషంగా ఉంటారు. తను ట్రైనింగ్కి వెళ్ళేసరికి 3 నెలల వరకు నేను కనిపించను మిథున అని చెప్పనేసరికి, చూడు దేవా, తను నా కూతుర్ని పుట్టింట్లో ఉంచి వెళ్తూ నువ్వు ఆందోళన పడవలసిన అవసరం లేదు, నువ్వు వెళ్ళు అని చెప్పాను. కానీ ఇంకా ఈ 3 నెలల్లో మిథున ఎక్కువ టైము ఆఫీస్లోనే ఉంటుంది. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరూ కలిసి భోంచేయడం, తండ్రి కూతుర్లు ఎలా మాట్లాడుకుంటారో అలా మాట్లాడుకోవడం, ఇంకా వెళ్ళిపోయిన తర్వాత దేవాకు ఫోనులు చేసి మాట్లాడడం. 3 నెలల తర్వాత దేవా ఇంకా ఫిజికల్ టెస్ట్లు అవి అన్నీ కూడా పూర్తి చేసుకుని ఇంకా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే ఇంకా తను సెలెక్ట్ అవుతాడు అనుకునేసరికి ఆ ఎగ్జామ్ రాయడానికి ప్రిపేర్ అవుతూ ఉంటాడు. పగలు రాత్రి ప్రిపేర్ అవుతూ ఉంటాడు. మిథున కూడా గొప్ప స్థాయికి వెళ్ళాలనేది. సీఈఓ అయ్యింది కదా, సీఈఓలోనే ఫైల్స్ చూసుకోవడం, లావాదేవీలు చూసుకోవడం, ఇంకా తన ఆస్తి మొత్తం కూడా దేవా మిథునల పేరుకే ట్రాన్స్ఫర్ చేసేస్తాడు. ఎందుకంటే అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా దేవాతో మిథునతో మాట్లాడడంతో ఇంకా వాళ్ళు కూడా చాలా సంతోషపడతారు. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ ఆల్రెడీ ఉన్నారు కాబట్టి వాళ్ళు చాలా నిశ్చింతగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండొచ్చు అన్న ఉద్దేశంతోనే వాళ్ళు ఉంటారు. వాళ్ళు మంచి వాళ్ళే, డబ్బు కోసం ఆశపడే మనుషులు కాదు. ఇంకా దేవా మిథున ఇద్దరు కూడా అలాగే ఉంటూ దేవా ఎంట్రన్స్ ఎగ్జామ్ అది రాసేసి తను పోలీస్కి అయితే సెలెక్ట్ అయిపోతాడు. సెలెక్ట్ అయిపోయేసరికి ట్రైనింగ్ పర్పస్ ఒక 4 months ఉండాలి, తర్వాత పోస్ట్ పడుతుంది అనేసరికి ట్రైనింగ్ పర్పస్కి అయితే 4 months వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చేసరికి మిథున ప్రెగ్నెంట్ అన్న విషయం తెలుస్తుంది. నిన్ని సమయంలో ఒంటరిగా వదిలి వెళ్తున్నానని అనుకోవద్దు అనగానే, చూడు దేవా, నేను ఉన్నాను కదా, నా కూతురు నేను జాగ్రత్తగా చూసుకుంటానని ఆయన ప్రతి క్షణం కూడా మిథునను అస్సలు వదిలిపెట్టాడు. అమ్మ మిథున ముందు తిను, అమ్మ మిథున ముందు తాగు, నువ్వు ఒట్టి మనిషి అనుకుంటున్నావా ఏంటి అలా కష్టపడి పని చేసేయడానికి, ముందు జ్యూస్ తాగు, అది తాగు, ఇది తాగని ఇంకా తెగ ప్రేమ చూపించేసరికి, ఏంటి చైర్మన్ గారు ఆవిడ మీద అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనగానే, చైర్మన్ గారు కూతురు ఆవిడని చెప్పనేసరికి, చైర్మన్ గారికి కూతురు కూడా ఉందా అని చెప్పాను. కానీ
ఉంది అని మేనేజర్ చెప్తాడు. ఎందుకంటే మేనేజర్ కూడా చాలా మంచివాడు. మిథున దేవాల మంచితనం ఆయనకి కూడా బాగా నచ్చి ఎవరడిగినా కూతురనే చెప్పమని చెప్పాడు కదా చైర్మన్. సో కూతురనే చెప్తారు. ఓహో, ఆయన కూతురు ఎన్నాళ్ళు ఎక్కడుందో ఇప్పుడు ఆయన కోసమని వచ్చుంటుంది. అందుకే కూతురు తల్లి కాబోతుందనేసరికి ఆయన ఎంతో ప్రేమ చూపిస్తూ ఎంతో సంబరపడిపోతున్నారని ఆఫీసులో వాళ్ళంతా కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఇంకా అలాగే 4 నెలలు ఇట్టే గడిచిపోతాయి. ఇంకా మిథునకు సుమారు 6వ నెల 7వ నెల వచ్చేస్తుంది. వచ్చేసేసరికి దేవా కాస్త వస్తాడు. దేవా కాస్త వచ్చేసేసరికి పోస్టింగ్ ఎక్కడ పడుతుంది? ఎక్కడైతే హరివర్ధన్ జడ్జిగా ఉన్నాడో అదే వాళ్ళ సొంతూరు. ఆ ఊరే పడేసరికి ఒక్కసారిగా మిథున షాక్ అవుతుంది. ఆ ఊరికే మనం వెళ్ళాలని ఆశపడ్డాము, మీకు పోస్టింగ్ కూడా ఆ ఊరే పడింది అనగానే మీరు వెళ్ళండి, నిశ్చింతగా వెళ్ళండి. ఏ ఊరి నుంచి అయితే మనం రాత్రికి రాత్రి వచ్చేసామో అదే ఊరు తల ఎత్తుకుని వెళ్ళండి అని చెప్పనగానే నువ్వు వస్తావా మిథున అని చెప్పనేసరికి బాబు, అమ్మాయికి అసలే ఇప్పుడు 7వ నెల, అంత ప్రయాణాలు చేయడం అంత మంచిది కాదు. ముందు నువ్వు వెళ్ళు, పోస్టింగ్ అది చూసుకో, తర్వాత అమ్మాయికి డెలివరీ అది అయిన తర్వాత అప్పుడు వస్తుందిలే అని చెప్పనేసరికి సరే మామయ్య అని చెప్పి ఇంకా దేవ కాస్త అక్కడికి వెళ్ళేసరికి ఇంకా దేవ అక్కడికి వెళ్ళడం, పోస్టింగ్ వేసుకుని అక్కడికి వెళ్ళడంతో పోలీస్ స్టేషన్లో వాళ్ళంతా షాక్ అయిపోతారు. ఎందుకంటే ఒకప్పుడు దేవా రౌడీ అన్న విషయం తెలుసు కదా, పోలీసులకి తెలుసు, ఆ ఏరియాలో ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు. సో అందుకని అందరూ కూడా ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు. దేవా నువ్వా అని చెప్పనేసరికి అవును నేనే అని చెప్పాను. కానీ మా కొత్త ఎస్పీ సిఐవి నువ్వా అని చెప్పాను. కానీ అవును అని చెప్పాను. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత అందరూ కూడా సెల్యూట్ చేస్తారు. ఒకప్పుడు దేవా అక్కడికి అడుగు పెడితే ఎవ్వరూ కూడా ఒక రౌడీని చూసినట్టు చూసిన వాళ్ళంతా కూడా సెల్యూట్ చేసేసరికి చాలా గర్వంగా ఫీల్ అవుతాడు. ఈ సంతోషమే, ఈ గౌరవమే నాకు రావాలని మిథుని ఎంతగానో ఆరాటపడింది అని చెప్పి ఇంకా అనుకుంటూ ఉంటాడు. అనుకుంటూ ఉండేసరికి ఇంకా దేవా బుల్లెట్ మీద అలా తిరుగుతూ ఉండగా హరివర్ధన్ చూస్తాడు. చూసేసరికి ఇదేంటి, దేవా పోలీస్ బట్టల్లో ఉన్నాడు, పైగా ఇక్కడ ఉన్నాడేంటి అని చెప్పి వెంటనే అక్కడ ఒక కానిస్టేబుల్ ఉంటే కానిస్టేబుల్ని పిలిచి అడిగేసరికి అతను దేవాయే కదా అని చెప్పాను. కానీ అవును సార్ మీ అల్లుడే అని చెప్పనేసరికి దేవా ఏంటి పోలీస్ బట్టల్లో ఉన్నాడు అనగానే ఆయనే కదా కొత్త సిఐ అని చెప్పనేసరికి ఏంటి దేవా పోలీస్ అయ్యాడా అని చెప్పాను. కానీ అవును సార్ మరి అనేసరికి మరి మిథునేది అని చెప్పాను. కానీ ఏమో సార్ మేడం గారైతే రాలేదు, దేవా సార్ ఒక్కరే వచ్చారు, క్వార్టర్స్లో ఉంటున్నారు, మరి మేడం గారి గురించి మేము అడగలేదు అని చెప్పాను. కానీ అడిగి నాకు ఏ విషయం కనుక్కుని నా ఇంటికి వచ్చి విషయం చెప్పు అనగానే సరే సార్ అని చెప్పి కానిస్టేబుల్ కాస్త వెళ్ళిపోతాడు. ఇంకా దేవా ఒక్కడే అక్కడ క్వార్టర్స్లో ఉంటూ వండుకుంటూ మిథునకు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడుతూ ఉండేసరికి ఇంకా ఇతను బాగా తెలుసు మటి కానిస్టేబుల్ తెలిసి ఏంటి దేవా నువ్వొక్కడవే వచ్చావు, మిథున మేడం ఎక్కడా అని చెప్పనేసరికి మిథున కడుపుతో ఉంది కదా బాబాయ్, తనకు ఇప్పుడు 7వ నెల, మమ్మల్ని ఒక పెద్ద మనిషి ఆదుకున్నారు, మేము పట్నంలోనే ఉంటున్నాం కదా సిటీలోని, ఆయన దగ్గరే మిథున సీఈఓగా ఉంటుంది, చాలా గొప్ప స్థాయిలో ఉంది మిథున, అక్కడే ఉంది 7వ నెల. ఇప్పుడు అటు ఇటు తిరగడం అంత మంచిది కాదని డెలివరీ అయ్యేంత వరకు కూడా మిథునను అక్కడే ఉంచమని ఆయన చెప్పారు. ఆయన మిథునను కన్న బిడ్డలా చూసుకుంటారు. నేను ఇంత గొప్ప స్థాయికి రావడానికి కారణం ఒక రకంగా మిథున ఆయన ఇద్దరు కూడా నన్ను గొప్ప వ్యక్తిని చేయాలనుకున్నారు. ఒకప్పుడు రౌడీలా చూసిన ఈ ఊరి జనం అంతా కూడా నాకు గౌరవం ఇచ్చి నన్ను ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ హోదాలో చూసేసరికి చాలా సంతోషంగా అనిపిస్తుంది, నాకు గౌరవం ఇస్తుంటే అని చెప్పాను. కానీ అలాగే ఉంటుంది అబ్బాయి, రౌడీ అంటే రౌడీయే, పోలీస్ ఇన్స్పెక్టర్ అంటే గొప్ప అని అర్థమైపోతుంది కదా అని చెప్పనేసరికి అవును బాబాయ్ మిథున చెప్పింది నిజమే అని చెప్పి ఇంకా మాట్లాడుకుంటారు. అవును ఇదంతా ఎందుకు అడుగుతున్నావు అనగాని ఇందాక హరివర్ధన్ గారు నిన్ను చూశారంట, నన్ను పిలిచి అడిగారు, మరి మిథున ఏమైంది అని అడిగారు. ఏమో సార్ తెలీదు అని చెప్పాను.
నన్ను కనుక్కొని ఇంటికొచ్చి మరీ చెప్పమన్నారు అనగానే, సరే బాబాయ్ వెళ్ళి చెప్తావా మరి అని చెప్పాను. కానీ నువ్వు చెప్పమంటే చెప్తాను బాబాయ్ అని చెప్పనేసరికి, వెళ్ళు చెప్పు బాబాయ్ తప్పేముంది, కూతురు తల్లి కాబోతుంది, ఇప్పుడు 7వ నెల అని తెలిస్తే ఆయన కోపం ఏమన్నా తగ్గుతుందేమో అని చెప్పాను. కానీ సరే అని ఇంకా సరాసరి ఇంటికి వెళ్తాడు. నీకోసమే ఎదురు చూస్తున్నాను, నా కూతురు మిథున ఏమైంది అని చెప్పాను. కానీ తను ఇప్పుడు కడుపుతో ఉందంటండి. సిటీలో పెద్ద వ్యక్తి, ఒక పేరున్న గల వ్యక్తి వాళ్ళ ఇంట్లోనే వీళ్ళిద్దరూ ఉంటున్నారట. అక్కడ మిథున మేడం సీఈఓగా ఉందంట. వీళ్ళిద్దరిని ఆయనే కన్న బిడ్డ అల్లుళ్ళ చూసుకున్నాడంట. ఈ దేవా కష్టపడి చదువుకొని పోలీస్ ట్రైనింగ్ పూర్తి చేసి తను పోలీస్ ఉద్యోగం చెయ్యాలనేదే మిథున మేడం కోరికంట. అందుకని మిథున మేడం దేవాని పోలీసును చేశారు. మిథున మేడంకి ఇప్పుడు 7వ నెల కావడంతో అక్కడే ఉన్నారు అనేసరికి, ఏంటి నా కూతురు తల్లి కాబోతుందా, 7వ నెల అని చెప్పనేసరి అని లలిత అంటుంది. అవును మేడం అని చెప్పను. కానీ సరే ఎక్కడుంటున్నారో ఏంటో ఏమైనా వివరణ తెలిసిందా అని చెప్పను. కానీ ఆ వివరాలు ఏమీ చెప్పలేదు సార్ అని చెప్పనేసరికి, సరే నువ్వు వెళ్ళు అనేసరికి, ఏంటండి ఇంకా పంతాలా, కూతురికి 7వ నెల వచ్చిందండి, ఇప్పుడైనా మనం ఇంటికి తెచ్చుకోవద్దా, కూతుర్ని చూసుకోవద్దా అని చెప్పి మాట్లాడుతుండేసరికి, ఇప్పుడు నేనేంటి ఆ రౌడీ అనగానే, ఇప్పుడు దేవా రౌడీ కాదండి పోలీస్ ఇన్స్పెక్టర్, ఆ విషయం మర్చిపోతున్నారు అని చెప్పనేసరికి, ఇప్పుడు ఏంటి మనం అక్కడికి వెళ్ళాలా అనగానే, మీరు రాకపోతే నేనే దేవా దగ్గరికి వెళ్ళి నా కూతురు దగ్గరికి తీసుకువెళ్ళమని అడుగుతాను అనేసరికి, వద్దులే వెళ్దాము అని ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళేసరికి దేవా అని పిలవడంతో, ఏంటి సార్ చెప్పండి అని చెప్పి నార్మల్గానే మాట్లాడతాడు దేవా. మిథున ఎక్కడుంది ఎలా ఉంది అనగానే, తను ఇప్పుడు ప్రెగ్నెంట్ కదా 7th మంత్, అక్కడే ఉంది అని చెప్పాను. కానీ ఎవరింట్లోని అని చెప్పనేసరికి, పలానా రాజేంద్ర ప్రసాద్ గారి ఇంట్లో అని చెప్పాను. కానీ ఏంటి వాళ్ళ ఇంట్లో ఉంటున్నారా మీరు అని చెప్పాను. కానీ అవును అనేసరికి, సరే మీకు ఆయన తెలుసండి అని చెప్పాను. కానీ తెలుసు, ఆయన కొడుకే నా ఫ్రెండు అని చెప్పి విషయం చెప్తాడు. చెప్పేసేసరికి అవునా అని ఇద్దరు కూడా బయలుదేరి వెళ్తారు. ఇంకప్పుడే ఇద్దరు మాట్లాడుకోవడం సత్యమూర్తి చూస్తాడు. ఆల్రెడీ ఊళ్ళో వాళ్ళంతా సత్యమూర్తికి చెప్తాడు, నీ కొడుకు పోలీస్ అయ్యి వచ్చాడు అని. సత్యమూర్తి అది నిజమా కాదా అని తెలుసుకోవడం కోసం వచ్చేసరికి ఇంకా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అవును దేవా పోలీస్ అయ్యాడు అని ఎంతగానో సంతోషపడుతూ దేవా దగ్గరికి పరుగున వచ్చి దేవాని హత్తుకుంటాడు. నాన్న అంటూ మాట్లాడేసరికి ఎంతగానో సంబరపడిపోతాడు. మిథున ఎక్కడుందిరా అని చెప్పాను. కానీ మిథున పట్నంలో ఉంది నాన్న, తనకిప్పుడు ప్రెగ్నెంట్, ఇప్పుడే మామయ్య వాళ్ళు వెళ్తున్నారు అని చెప్పాను. కానీ ఎక్కడికి అని చెప్పనేసరికి, మిథున దగ్గరికి అనేసరికి, మనము వెళ్దాం పదా అనగానే, అమ్మ అని చెప్పనేసరికి, మీ అమ్మని తీసుకుని నేను వస్తాను, నువ్వు రెడీగా ఉండని చెప్పి సత్యమూర్తి చెప్తాడు. చెప్పేసేసరికి ఇంకా సత్యమూర్తి ఇంకా ఇంటికి వెళ్ళి శారదకు కూడా విషయం చెప్పడంతో శారద కూడా రెడీ అయ్యి ఇంకా వాళ్ళు అందరూ కలిసి వాళ్ళ ఇంటికి వెళ్తారు. వెళ్ళేసరికి అప్పుడే మిథున జ్యూస్ తాగి అలా కూర్చుంటుంది. అమ్మ కూర్చో అమ్మ అని చెప్పి పక్కనే కూర్చుని ఆయన తినిపిస్తూ ఉంటాడు. తినిపిస్తూ ఉండేసరికి అమ్మ మిథున అని చెప్పనేసరికి, హరి నువ్వేంటి అని చెప్పాను. కానీ మిథున నా కూతురే అని చెప్పనేసరికి, ఏంటి మిథున నీ కూతురా అని చెప్పాను. కానీ అవును అంకుల్ అని చెప్పనేసరికి, ఏంటి ఇన్ని రోజులు నా ఇంట్లో ఉన్నది నీ కూతురా, నాకు అసలు తెలీదు అని చెప్పాను. కానీ చెప్పారు వాళ్ళు, కానీ నీ కూతురని నేను గెస్ట్ చేయలేకపోయాను, రా లోపలికి రా అని చెప్పాను. కానీ అమ్మ మిథున అని చెప్పనేసరికి నాన్న అంటూ వెళ్ళి పట్టుకుంటుంది. ఈలోపు శారద వీళ్ళంతా వస్తారు. వచ్చేసరికి దేవా కూడా వచ్చేసరికి దేవా అని చెప్పి దేవాని హత్తుకునేసరికి, అమ్మ మిథున బాగున్నావా, ఆరోగ్యం ఎలా ఉంది అని చెప్పాను. కానీ ఈయనే అత్తయ్య, మేము అక్కడి నుంచి వచ్చినప్పటి నుంచి మమ్మల్ని ఎంతో సొంత వాళ్ళలా కన్న బిడ్డలా చూసుకున్నారు అని చెప్పనేసరికి ఇంకా అందరూ కూడా కృతజ్ఞతలు చెప్పి చాలా సంతోషంగా మిథునను కాస్త వాళ్ళ ఊరు తీసుకువెళ్తారు. దేవాని అందరూ చూసి గొప్పగా అనుకుంటారు. అదే మిథున కోరుకుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.